అందరికీ నమస్కారం. నా పేరు రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ 127వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఇద్దరూ కలిసి ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచారని యశోద అంటే, ఏ నిజమమ్మా అని అంటుంది అయోమయంగా చూస్తూ ఆయుషి. నువ్వు కడుపుతో ఉన్న నిజం, ఇలా రా ముందు నువ్వని యశోద తీసుకుని వెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి అయాస్ని చూస్తుంది ఆయుషి. భుజాలెగరేసిన అయాస్ నవ్వితే నజియా గారు దిష్టి తీసి, ఆరోగ్యం ఎలా ఉందే నీకు? హాస్పిటల్కి వస్తున్నట్టు డాక్టర్కి కాల్ చేసి చెప్పండి అని అమీర్ ఖాన్ గారికి చెప్పి జ్యూస్ తెస్తే అత్త అమ్మ అతి ప్రేమకు తడిసి ముద్దైన ఆయుషి నేను బావుననత్తయ్య అని చెబుతున్న చెంబుడు జ్యూస్ తాగించే వరకు వదలరు. నిమిషాల్లో ప్యాలెస్ ఆనందంతో నిండిపోతే విషయం ప్యాలెస్ నుంచి ఆర్య ఆహిల్ ఇంటి వరకు వెళ్తుంది. అటు కేరళలో ఉన్న జ్యోతి గారికి కూడా కాల్ చేసి తమ సంతోషాన్ని పంచుకుంటుంది యశోద. ఆకాశంలోకి దూసుకుని పోతూ పేలుతున్న రంగురంగుల క్రాకర్స్ చూస్తున్న ఆయుషి గార్డెన్లో చిన్నపిల్లల టపాకులు కాలుస్తున్న తండ్రిని మామయ్యను చూసి నిట్టూర్చి బెడ్రూమ్లో బెడ్ రెస్ట్ ఆనుకుని రిలాక్స్ అవుతున్న అయాస్ ని ఉరుము చూస్తుంది ఆయుషి. కనుబొమ్మలు ఎగరేశాడు అయాస్. ఇక ఆపమని చెప్పు అయాస్ అని ఆయుషి చెవులు మూసుకుంటుంది శబ్దాలకు. నాకేం తెలియదు, ఇది మామయ్య అబ్బు హ్యాపీనెస్ అని చెప్తాడు అయాస్. ఆయుషి లోపలికి వస్తే బాల్కనీ డోర్ క్లోజ్ చేసిన అయాస్ ఆయుషిని ఎత్తి భుజాన్ని వేసుకుంటే, ఓయ్ బలాత్కారం చేస్తే కంప్లైంట్ చేస్తారని అంటుంది. చేసుకో, మేరేకో ఫరక్ నహి పడతా అని చెప్పిన అయాస్ ఆయుషిని బెడ్ మీదకి దించి ఆమె మీద వాలిపోయాడు. బరువు మోపకుండా చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ కొత్త కలతో మెరిసిపోతున్న ఆయుషి ముఖంలోకి చూస్తూ ఇద్దరి ముక్కుల్ని రాసిన అయాస్, ఇంకేంటి విశేషాలు డియర్ బీవీ అని ప్రేమగా అడుగుతాడు. అతని అరచేతిని పొట్ట మీద ఉంచుకుని ఇదే విశేషం అని ఆయుషి అంటే అయాస్ గుర్రుగా చూస్తే ఆయుషి ఫక్కున నవ్వేస్తుంది. ఆమె పొట్టకు మీసంతో రాస్తూ గిలిగింతలు పెడతాడు అయాస్. మిస్టర్ ఖాన్ అని మెలికలు తిరుగుతూ నవ్వుతున్న ఆమెకు పొట్టలో నొప్పి రావడంతో అతని జుట్టును పీకేసి, ప్లీజ్ ఇంకా ఆపు అయాస్ అని అంటుంది ఆయుషి. వాట్ హ్యాపెండ్ అని అయాజ్ అడిగితే పొట్ట పట్టుకుని పైకి లేచిన ఆయుషి నథింగ్ అని అయాజ్ ను బెడ్ మీద తోసి అతని మీద వాలుతుంది. చీర నేను తీస్తే చిరుగుతుంది, నువ్వే తీసేయ్ మిస్టర్ ఖాన్ అని సిగ్గుతో అరిచిన ఆయుషి అయాజ్ ఛాతీ మీద చిరు దెబ్బ వేస్తే, చాలా రోజులైంది కదా అని ఆమె వీపు మీద వేలుతో రాస్తూ బ్లౌజ్ థ్రెడ్స్ లాగేశాడు అయాస్. ఆయుషి భుజం మీద జారుతున్న బ్లౌజ్ చూసుకునేసరికి నిమిషంలో అయాస్ కోగిట్లో బందీ అవుతున్నామే. మిస్టర్ ఖాన్ ఏంటిది, తమరి బేబీ నా పొట్టలో ఉందని మర్చిపోకండి అని అంటుంది ఆయుషి వెనక్కి పాకుతూ. ప్రెగ్నెన్సీ అడ్డు పెట్టుకుని దూరం పెడితే బలాత్కారమే అవుతుందని కూల్గా చెప్పిన అయాస్ ఆయుషి పాదం పట్టుకుని లాగి భుజం మీద చెయ్యేసి వెనక్కి సున్నితంగా నెట్టి ఆమె తేనెలు నింపుకున్న ఆయుషి పెదవులని అందుకుంటుంటే ఆయుషి చేతులు అయాస్ జుట్టులోకి చేరిపోయాయి. ఫినిషింగ్ టచ్ గా సుదీర్ఘ అదర చుమ్మనం చాలించి కింద పెదవిని ఎంగిలి చేసి వదిలిన అయాస్ టీషర్ట్ విప్పి ఆయుషి కంఠం మీద ముద్దిస్తే అతని మెడ చుట్టూ చేతులేసిన ఆయుషి దగ్గరికి లాక్కొని ఇద్దరికి మధ్య ఉన్న గ్యాప్ ను పోగొడుతుంది. ఆర్ యు ఓకే ఆమె బుగ్గ నిమురుతూ అడిగాడు అయాస్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ మిస్టర్ ఖాన్ అని ఆయుషి నవ్వుతూ ఆహ్వానం పలికితే, నాట్ ఓకే, మునుపట్ల నిండుగా సిమ్లా యాపిల్లా ముద్దుగా తయారయ్యాక వడ్డీతో సహా కలుపు తీసుకుంటానని పొట్ట మీదకి జారుతాడు అయాస్. నాభి మీద పెదవులతో దాడి చేసిన అయాస్ ఎర్రగా మారిన నాభిను ఎంగిలి చేసి వదిలి పడుకోవే అని ముద్దుగా కసిరి పైకి లేచాడు అయాస్. ఈ మధ్య ఆమె రికవరీ అవుతుండడం వల్ల ముందుకు అడుగు వేయడానికి ధైర్యం సరిపోకపోతే చెయ్యి పట్టుకుని ఆపిన ఆయుషి పైకి లేచిన అయాస్ ను బ్యాక్ హక్ చేసుకుంటుంది. అతని నగ్నవీపు మీద ఆయుషి పెదవులు నిలిపితే కార్నర్ లుక్ తో ఆయుషిని చూసిన అయాస్, నిద్ర రావట్లేదే నీకు అని అడిగాడు. ఇంత హాట్ మొగుడు ఉంటే ఎలా నిద్రొస్తుంది మిస్టర్ ఖాన్ అని ఆయుషి అయాస్ ఛాతీని తడుముతుంటే చేతులు పట్టుకుని ముందుకు లాక్కున్న అయాస్, ఏం చేస్తావని సైడ్ స్మైల్ ఇస్తూ అడిగాడు. ఐ హ్యావ్ ప్లాన్స్ అని యాటిట్యూడ్ గా చెప్తుంది ఆయుషి. ఆహా ఏమైనా చేసుకుంటాను, ఎందుకంటే యు ఆర్ మై హార్ట్ మిస్టర్ ఖాన్ అని ఆయుషి అతన్ని గట్టిగా హత్తుకుంది. నవ్వుకున్న అయాస్ ఆయుషిని హక్ చేసుకుని బెడ్ మీద ఆమెతో సహా వాలిపోయాడు. నవ్వుకున్న అభయ్ ప్రతిసారి ప్రతిమానడమే వర్కౌట్ అవ్వదని నవ్వుకుంటూ బైక్ ని ముందుకు దూకిస్తే అతనికి తాకకుండా కూర్చున్న ఆమె రీతికి అభయ్ స్పీడ్ బ్రేకర్ వేస్తే బల్లిలా వచ్చి అతని వీపుకే అతుక్కుపోతుంది శశికళ. ఆ ప్రెసెస్ లో ముక్కు అతని వీపు గుద్దుకుని నొప్పి పుడుతుంటే కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావని అరుస్తుంది శశికళ. సైడ్ మిర్రర్ నుంచి చూస్తూ నీ మీద పెట్టుకున్నానని ఐబ్లింగ్ చేసిన అభయ్ ఒక లగ్జరీ 4 స్టార్ కాఫీ షాప్ ముందు బైక్ స్లో చేసిన అభయ్ కమ్ బేబ్ అని పిలుస్తాడు. వీడు నన్ను గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నాడా, బేబ్ అని పిలుస్తున్నాడు సచ్చినోడు అని తిట్టుకుంటుంటే మళ్లీ తిట్లని కంటిన్యూ చేసుకుంటూ గాని ముందు పద బయట వేడిగా ఉంది, నా బేబీ కూడా ఇబ్బంది పడుతుంటుందని లోపలికి లాక్కొని వెళ్ళిపోయాడు అభయ్. కోపంగా చూసిన శశికళ అతనికి ఎదురుగా కూర్చుంటే అభయ్ మెనూ కార్డును
ఆమె వైపు జరిపి ఏం కావాలని అడుగుతాడు. ఏమీ వద్దని శశికళ అదే కోపంతో చెప్తే, అయితే నేనే ఆర్డర్ చేస్తానని చల్లగా అవకాడో స్మూతీ అండ్ స్నాక్స్ ఆర్డర్ ఇచ్చిన అబ్బాయి శశికళకు సైడ్ కొడుతూ కూర్చుంటే తల పట్టుకుంది శశికళ. నా బేబీ నీ కడుపులో ఉండటం వల్ల భలే క్యూట్ గా ఉన్నావు తెలుసా? తెలియదు. ముందు నువ్వు నన్ను ఇలా చూడటం ఆపు. ఎలా చూడటం? ఇలాగే ఒళ్ళంతా తడుముతున్నట్టు గుచ్చి గుచ్చి చూడటం నాకు ఇబ్బందిగా ఉంటుంది నువ్వు ఇలా చూస్తుంటే అని శశికళ చిరాగ్గా మొహం పెడుతుంది. నేను నీ మొహంలోకి మాత్రమే చూశాని అని అభయ్ ఇన్నోసెంట్ గా చెప్తే వచ్చిన అవకాడో స్మూతి తీసుకుని తాగుతూ అభయ్ మాటను పట్టించుకో శశికళ గడ్డానికి చేయించుకొని ఆమెను ఆరాధనగా చూస్తూ స్నాక్స్ ముందుకు జరిపిన అభయ్ హ్యాబిట్ అని స్మూతీ వాయిస్ తో అంటాడు. ఆకలిగా ఉండడంతో శశికళ చీజ్ కేక్ తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ తో కూడా తిని అవకాడో స్మూతీ ఫినిష్ చేస్తుంది. ఇంకేమైనా కావాలా? కాఫీ తాగుతూ అడిగాడు అబ్బాయి. వద్దని శశికళ ఎటో చూస్తూ అంటే ఆకలేస్తుంటే అడగటానికి నోరు రాదా అని విసుగ్గా బిల్ పే చేసి చాకోబార్నిస్తాడు. అది లాక్కొని తినుకుంటూ అభయ్ బైక్ లో కూర్చుంటే నవ్వుకున్న అభయ్ బైక్ లో కూర్చుంటే ఈ మాత్రం మార్పు నాకు చాలని మురిసిపోతూ అనుకుంటాడు మనసులో. ఇంటికి కాస్త దూరంలోనే కార్ని ఆపమన్న శశికళ అభయ్ని చూస్తూ థ్యాంక్ యూ అని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే చేయి పట్టుకుని ఆపేస్తాడు అభయ్. కోపంగా చూసిన శశికళ ఆమె చేతికి హార్ట్ మీద ఉంచుకొని ఐ లవ్ యూ అని మందరంగా చెప్పి బైక్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోతే స్పీడ్ గా వెళ్ళిపోతున్న అభయ్ని చూస్తూ ఉండిపోయింది శశికళ. మరుసటి రోజు యశోద జయవర్ధన్ గారు తమ ఇంటికి వెళ్ళిపోతే నజియా గారు ఆహిల్ అమ్మగారిన చాందిని గారిని తీసుకుని దర్గాకు వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. అమీర్ ఖాన్ గారు 6 నెలల బోనస్ అనౌన్స్ చేసి స్టాఫ్ కు శాలరీస్ కూడా పెంచుతారు. భుజంగం గారు తిరిగి ఆఫీస్కి రావడం మొదలు పెడితే రెస్ట్ తీసుకోవచ్చు కదా భుజంగం అని అమీర్ ఖాన్ గారు చెప్పినా ఆయన చేతిలో లేని డబ్బుకి కూతురి కోసం డబ్బు ఎంత అవసరమో ఆలోచిస్తూ పర్వాలేదు సార్ అని అంటాడు. ఆఫీస్ లో మీటింగ్స్ తో అయాస్ కు టైం తెలియకపోతే లంచ్ పంపుతుంది ఆయుషి. సార్ లంచ్ టైం అవుతోందని మేనేజర్ పిలిస్తే పర్సనల్ క్యాబిన్ కు నడిచిన అయాస్ ఆయుషికి కాల్ చేసి మాట్లాడుతూ తను సర్వ్ చేసుకుని తింటాడు. వర్క్ లో లీనమై అతనికి టైం తెలియకపోతే ఈవినింగ్ లేట్ అవడంతో ఆయుషి కోసం ఆలోచిస్తూనే కారులో కూర్చుంటాడు అయాస్. డ్రైవర్ కార్ను ప్యాలెస్ వైపే స్మూత్ డ్రైవ్ చేస్తుంటే నజియా గారికి కాల్ చేసి అమ్మి రీచ్ అయ్యారా అని అడుగుతాడు. దారిలో ఉన్నాం నాన్న, ఇంకో గంటలో వచ్చేస్తాం. ఆయుషి జాగ్రత్త. ఈ సమయంలో ఆయుషికి మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆవిడ చెప్తుంటే ఠీకే అమ్మి అని కాల్ కట్ చేసిన అయాస్ ప్యాలెస్ రావడంతో బ్లేజర్ ఫైల్స్ పట్టుకుని నేరుగా బెడ్రూమ్ కి వెళ్ళిపోతాడు అయాస్. అలిగి కూర్చున్న భార్యను చూస్తూ వెనుక నుండి హత్తుకున్న అయాస్ ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ సారీ, నెక్స్ట్ టైం త్వరగా వచ్చేస్తాను, ఇదే లాస్ట్ టైం అని అంటాడు అయాస్. పొట్ట మీదున్న అతని చేతి మీద కసిగా గిచ్చిన ఆయుషి చలించకుండా ఉన్న అయాస్ ని కోపంగా చూస్తుంది. ఆమెను తన వైపు తిప్పుకున్న అయాస్ సారీరా అని నవ్వుతూ చెప్తే అతను నవ్వుతూ హాట్ పాప్కార్న్ లా ఎగిరెగిరి పడుతుంటే మనసుని కట్టడి చేస్తూ ఉందే కష్టంగా ఆయుషి. ఎర్రగా ఊరిస్తున్న ఆయుషి పెదాలను అందుకొని తీయటి ముద్దును తీసుకున్న అయాస్ ఆయుషి చేతులను తన మెడ చుట్టూ వేసుకుంటాడు. నైట్ నన్ను బయటకు తీసుకొని వెళ్తే తమను క్షమిస్తానని అంటుంది ఆయుషి. హుజూర్ మేరీ బేగం అని ఆయుషి నడుము నొక్కి వదులుతాడు అయాస్. ఆయుషి అయాస్ ను నెడితే తన బ్లేజర్ నుంచి చాక్లెట్ ఇచ్చిన అయాస్ డాడీ అన్న పిలుపుకి కాదు అరుపు కులికి పడితే ఆయుషి అయాస్ నుండి దూరం జరుగుతుంది. హాయ్ బేబీ అని అయాస్ ఎత్తుకోబోతే చెయ్యడ్డు పెట్టి ఆపిన జోయా నడుముకు చేతులుంచుకుని క్యూ మమ్మాకు కిస్కియా అని కోపంగా అడుగుతుంది జోయా. చూసేసిందిరా బాబోయ్ అన్న ఫీలింగ్ అయాస్ది అయితే ఏం చెప్తారో మీ ప్రిన్సెస్ కు చెప్పండి అని నవ్వుతూ చేతులు ఫోల్డ్ చేసుకుంటుంది ఆయుషి. ఓ క్యానా బేబీ, మమ్మీ టమ్మీలో చిన్న బేబీ ఉంది కదా, అందుకే క్యూట్ గా కనిపిస్తుంటే కిస్ చేశాన్రా అని అయాజ్ అంటే మరి నాకెందుకు కిస్ ఇవ్వలేదని అడుగుతుంది జోయా కాస్త యాటిట్యూడ్ గా అయాజ్ వైపే చూస్తూ. ఓరిని వేరే లేదు, ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నావే, అయినా నా మొగుడు నాకు ముద్దు పెడితే నీకేంటే మధ్యలో నొప్పి అని ఆయుషి చిరుకోపంగా అంటుంది. ఏడుపు ముఖం పెట్టుకుని చూసిన జోయా మేరీ డాడీ హే అని అయాజ్ ను బేలగా హత్తుకుంటే ఆయుషి స్టాప్ ఇట్ అని జోయాని ఎత్తుకొని కోర్టుకున్న ఇంకో ప్యాకెట్ నుంచి చాక్లెట్ ఇచ్చి కన్నీళ్లు తుడిచి కూతుర్ని సముదాయించి ఊరుకోబెడతాడు అయాస్. సరిపోయారు ఇద్దరిద్దరే అని అసహనంగా కిందకు వెళ్ళిపోయింది ఆయుషి. మమ్మతో మాట్లాడుకోబ్బు. సరే కాని మమ్మ కడుపులో నీ కోసం తమ్ముడున్నాడు. వై యు ఆర్ నాట్ హ్యాపీ బేబీ అని అడిగాడు అయాస్. నువ్వు మొత్తం నాకే కావాలి డాడీ, నాతోనే ఆడుకోవాలి, నాతోనే బయటికి రావాలి, నా కోసం స్కూల్కి రావాలి, నాతోనే టైం స్పెండ్ చేయాలని వెక్కుతున్న చెప్తుంది జోయా. అలా ఎందుకురా? కూతురు జెలసి ఎందుకో అర్థం కాక అడుగుతాడు అయాస్. బికాస్ ఐ లవ్ యూ డాడీ అని ముద్దుగా అన్న జోయా అయాస్ మెడవంపుల్లో మొహం దాచుకుంటుంది. కూతురు ప్రేమకు బట్టర్లా మెల్ట్ అయిపోయిన అయాస్ ఐ టు లవ్ యూ బేబీ అని జోయా తల మీద ముద్దిస్తాడు. కూతుర్ని సముదాయించి కిందకు తీసుకుని వెళ్లేసరికి ఆర్య మాలవిక హాల్లోనే కనిపిస్తారు. మాలవిక ఆయుష్ని చుట్టేసి కంగ్రాట్స్ అక్క అని మాట్లాడుతుంటే నాన్ స్టాప్ గా కబుర్లు చెప్పుకుని ఇద్దరిని చూసి ఆర్య పక్కన కూర్చుంటాడు అయాస్.
హాయ్ ప్రిన్సెస్. తండ్రి ఒడిలో నుంచి ఆర్య ఒడిలోకి జంప్ చేసిన జోరియా, నా కోసం ఏం తెచ్చావు ఆర్య అంకుల్ అని అంటే బార్బీ టాయ్తో పాటు తీసుకొచ్చిన ఫారెన్ చాక్లెట్స్ కూడా ఇస్తాడు ఆర్య. వాటికి ఇంప్రెస్ అయిన జోయా ఆర్య ఒడిలోనే సెటిల్ అవుతుంది. డిన్నర్ చేసి వెళ్ళనని నజియా గారు చెప్పడంతో ఆర్య మాలవిక డిన్నర్ చేసి అందరికీ చెప్పి బయటకు కదిలితే ఆర్య అయాజ్ని చూస్తూ కంగ్రాట్స్, మళ్ళీ డాడీ అవ్వబోతున్నావని నవ్వితే జాగ్రత్తగా డ్రైవ్ చేయి ఆర్య అని మాలవికను చూస్తాడు. వెళ్ళొస్తాను బావగారు, మా అక్క జాగ్రత్త. అసలే ఈ సమయంలో చాలా సున్నితంగా చూసుకోవాలని మాలవిక నవ్వుతూ చెప్తే ఆయుషి మాలవిక చేతిని గిచ్చి నోరు మూసుకుని వెళ్ళవే అని కసురుతుంది. నీ నోరు మా బావగారు మూయిస్తాడే అక్క అని కారులో కూర్చుంది మాలవిక. ఆర్య కారును ముందుకు దూకిస్తే లోపలికి ఆత్రంగా వెళ్తున్న ఆయుషిని చూసి గో స్లోలీ అని గట్టిగా చెప్తాడు అయాస్. అతని వాయిస్ ఆటోమేటిక్ గా ఆమె అడుగులు నెమ్మదిస్తే చీర ప్లేస్ లో డ్రెస్ మార్చుకుని వచ్చిన ఆయుషి అయాస్ కోసం వెతుకుతుంటే ఫోన్కి వచ్చిన మెసేజ్ చదువుకొని నవ్వుకుంటుంది ఆయుషి. అత్తయ్య జోయాన్ చూసుకోండి ఆయుషి చెప్తుంటే భయ్యాతో స్పెషల్ క్యాండిల్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నారా బాబీ అని అడుగుతుంది భాను. డిన్నర్ చేశాక మళ్ళీ డిన్నర్ అంటే వద్దు అని భాను నెత్తి మీద మొట్టికాయ వేసి బయటికి నడిచింది ఆయుషి. ఎక్కడున్నారని ఆయుషి కళ్ళతోనే చుట్టూ చూస్తుంటే బైక్ తో తన ముందు ప్రత్యక్షమవుతాడు అయాస్. బైక్ లో వెళ్తున్నావు మిస్టర్ ఖాన్ అని ఆయుషి డోర్లో పెట్టి చూస్తూ అడిగితే సిట్ అని చేతిని చాపితే చేతిని పట్టుకొని అతను ఆర్డర్కు కూర్చున్న ఆయుషి అయాజ్ ని గట్టిగా చుట్టేస్తుంది వెనక నుంచి. నవ్వుకున్న అతను బైక్ ను ముందుకు పోనిస్తే కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని ఫీల్ అయిన ఆయుషి సడన్ గా బైక్ ఆగడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. సిటీకు కాస్త దూరంగా వచ్చిన అయాజ్ ఆయుషి మొహంలో ఆనందాన్ని కళ్ళల్లో మెరుపును చూస్తుంటే లేట్ నైట్ కు చీకట్లో మెరుస్తూ అందంగా కనిపిస్తున్న మెరుగురు పురుగులను చూస్తూ వావ్ ఎంత బాగుంది మిస్టర్ ఖాన్ అని బైక్ దిగి వాటిని పిడికిట్లో పట్టుకొని ఆనందపడుతుంటే తన జాకెట్ ను ఆ భుజాల మీదుగా కప్పిన అయాస్ చలిగా ఉందని చెప్తాడు. ఆయుషి పెదాలు సాగితే అయాస్ చేతులంతా నడుం చుట్టూ చేర్చి పొట్ట మీద నిలుస్తాయి. పొడవైన వేళ్ల కిందన నాభీని తడుముతూ బ్యాక్ హక్ చేసుకుంటాడు అయాస్. చేతులు మిదిలించుకొని అయాస్ వైపు తిరిగిన ఆయుషి నాకు గిఫ్ట్ కావాలని అడుగుతుంది. గిఫ్ట్? నేను సరిపోనా నీకు? ఐఎమ్ సీరియస్ అయాస్ అని ఆయుషి మూతి ముడిస్తే ముడిచిన కింది పెదవిని లాగి తన రెండు పెదవులతో అందుకోవడానికి అయాస్ ముందుకొస్తుంటే ఛాతీ మీద చేయేసి ఆపిన ఆయుషి ఎవరైనా చూస్తారేమో అని అంటుంది. ఎవరూ లేరని ఆయుషి మెడ వెనక్కి చేతిని పోనిచ్చి లిప్లోకి తీసుకుంటాడు అయాస్. జుట్టును వెనక్కి నెట్టి భుజం మీద ముద్దిచ్చి కుడి చేతికి అందమైన బ్రేస్లెట్ వేస్తాడు. అతని మాయలో పడిపోయిన ఆయుషికు అది ఎప్పుడు తన చేతిని చేరిందో తెలియక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నచ్చిందా అని అడిగాడు అయాస్. చాలా. లుక్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను సరదాకే అడిగాను మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నానని తన బైక్ అనుకుని ఆయుషి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని పొట్ట మీద చేతితో తడుముతూ ఐఆమ్ సో హ్యాపీరా అని హార్ట్ఫుల్ గా చెప్పాడు అయాస్. కథ ఇంకా ఉంది. మరి అయాస్ ఆయుషిల ఈ మధురమైన ప్రేమ కావ్యం మీకెలా అనిపించింది? అయాస్ ఆయుషిల మధ్య ఉన్న శత్రుత్వం ముగిసిపోయిందంటారా లేక ఇంకా ఏమైనా మిగిలే ఉందంటారా? మరి అయాస్ ఆయుషిల మధ్య ఈ ప్రేమ రాగాలు శాశ్వతంగా నిలుస్తాయా? ఆయుషి ప్రెగ్నెంట్ అవడంతో ప్యాలెస్ మొత్తం కూడా ఆనంద భావంతో అందరూ కూడా సంతోషంతో ఉండిపోయారు కదా. మరోపక్క ఆర్య, మాలవిక, ఆహిల్, కావ్య, అభయ్, శశికళ. పాపం మన అభయ్ శశికళ పరిస్థితి ఏంటో అసలు అర్థం కావట్లేదు. మరి వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందంటారు? సరదాగా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.